నేను ఫాలో అవుతున్న వెయిట్ లాస్ జర్నీలో డే 26లో నేనేమేమి మీల్ ప్లాన్ తీసుకున్నాను, ఇంకా ఏమేమి యాక్టివిటీ చేశానన్నది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో అయితే ఫస్ట్ లైక్ ఇచ్చేయండి. ఖచ్చితంగా యూస్ఫుల్ కంటెంటే షేర్ చేస్తాను. నేను ఈ వెయిట్ లాస్ జర్నీలో ఈరోజు డే 26 కదా! ఈ 75 డేస్ నేను పెట్టుకున్న వెయిట్ లాస్ జర్నీలో డే 26లో నేను వర్కౌట్స్ ఏం చేయలేదు. వాకింగ్‌కి వెళ్ళాననమాట. అంటే ఇది వీకెండ్ అప్పుడు. వీకెండ్‌లో వచ్చేసి నాకు కొంచెం లేట్‌గా లేస్తాను. వీక్ డేస్ అప్పుడు వర్క్ ఉంటుంది కాబట్టి ఎర్లీగా లేయాలి, అన్నిటికీ టైం సరిపోదు కాబట్టి ఎర్లీగా లేస్తాను కాబట్టి వీక్ డేస్లో వర్కౌట్స్ చేస్తాను. కానీ వీకెండ్స్లో మోస్ట్లీ వాకింగే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే కొంచెం లేట్గా లేస్తాను, ప్లస్ అలా బయటకు వెళ్ళినట్టు ఉంటుంది. అంటే వీక్ డేస్లో వెళ్ళడం కుదరదు కదా అనేసి ఖచ్చితంగా వీకెండ్స్లో అయితే వాకింగే ప్రిఫర్ చేస్తాను. సో నేను లేట్గా వెళ్ళాను కదా, బాగా ఎండ దెబ్బకి అసలు బాగా టయర్డ్ అనిపించింది. చాలా ఎక్కువసేపు వాకింగ్ చేసి వచ్చానమాట. సో బాగా టయర్డ్ అనిపించింది. చెప్పాలంటే నాకు ఒక చిన్న న్యాప్ వేయాలనిపించింది, అట్లా పడుకొని లేద్దాం అనిపించింది. కానీ సరే వద్దులే, పగల్లో పడుకుంటే బాగోదని చెప్పి పడుకోలేదు. తర్వాత వచ్చిన తర్వాత కొంచెంసేపు ఎనర్జీ తెచ్చుకున్న తర్వాత డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇది వచ్చేసి సింపుల్గా మన దాల్చిన చెక్క ఇంకా అల్లంతో చేసేసుకున్నాను అనమాట. అంటే ఏం చేయాలి అనే ఆలోచన లేనప్పుడు సింపుల్గా ఇది చేసుకుంటాను నేను. అది కాకుండా నేను డీటాక్స్ డ్రింకుల్లో ఎక్కువగా ఈ కాంబినేషనే వాడుతాను. ఎందుకంటే ఈ దాల్చిన చెక్క మన బెల్లీ ఫ్యాట్ని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అందుకనేసి తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పొద్దున్న 10 గంటలకు అనమాట. ఈరోజు రాగి సంగటి ఇంకా ఆకుకూర పప్పు ఇంకా చిక్కుడుకాయ తాలింపు తీసుకున్నాను. రాగి సంగటి అంటే చూపించినంత కాదులేండి, కొంచెం అందులో నిలిపేసాను, ఎక్కువ తినలేకపోయాను. అంటే వీక్ డేస్లో మాత్రమే నేను వెజిటేబుల్ జ్యూస్ ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకంటే అప్పుడైతే వర్క్లో పడిపోతాను కాబట్టి నాకు పెద్దగా ఆకలి మీద అంటే తిండి మీద ధ్యాస పోదు. కానీ వీకెండ్స్లో అట్లా కాదు, ఇంకా మధ్యాహ్నం దాకా ఒట్టి వెజిటేబుల్ జ్యూస్తోనే ఉండాలి అంటే ఏదైనా తిందాం అనిపిస్తుంది మధ్యలో. అప్పుడు ఇంకా ఏదంటే అది తినేస్తాం కదా, కాబట్టి పొద్దునే నేను కొంచెం కడుపు నిండా తినేస్తాను అనమాట. అప్పుడైతే కొంచెం అంటే స్నాక్స్ తినాలనో ఇంకేదో తినాలనో అనిపించదు. కాబట్టి వీకెండ్స్లో వచ్చేసి మోస్ట్లీ వెజిటేబుల్ జ్యూస్ తాగలేను, ఏదో ఒకటి టిఫినే తీసుకుంటాను అనమాట. తర్వాత నేను మార్నింగ్ స్నాక్ వచ్చేసి ఒక పెద్ద జామకాయ తీసుకున్నాను. భలే పెద్దగా ఉండింది ఇది. సో జామకాయ ఇంకొట్టిగా తినడం ఎందుకని చెప్పేసి ఇందులో ఉప్పు కారం కలిపేసుకొని తిన్నాను అనమాట. అంటే వెజిటేబుల్ జ్యూస్ ఎలానో తాగలేదు కదా, సరే ఇంకేదో ఒక ఫ్రూట్ అయినా తీసుకుందాం అని చెప్పి జామకాయ ఉంటే తీసుకున్నాను. ఇంకా డైరెక్ట్ లంచ్ వచ్చేసి మధ్యాహ్నం 1 గంటకి. సో నేను ఈరోజు వచ్చేసి గోంగూర పచ్చడి తీసుకున్నా. ఎందుకు పప్పు కొంచెం పొద్దున ఎక్కువ అయింది, మధ్యాహ్నం మళ్ళీ అదే తినాలనిపించలేదు, అందుకని చెప్పి గోంగూర పచ్చడి రసంతో తీసుకుంటున్నా. అంటే వెయిట్ లాస్ జర్నీలో పచ్చళ్ళు తీసుకోవచ్చు అంటే నేనేమంటానంటే నేనేం రెగ్యులర్గా తీసుకోను. అంటే ప్రతిరోజు ప్రతి పూట పచ్చడి పెట్టుకొని తింటాను అలాంటి పర్సన్ కాదు నేను. అంటే ఇలా ఏదో ఒక రోజు కూర నచ్చినప్పుడు లేకపోతే తినాలనిపించినప్పుడు అలాంటప్పుడు ఒక స్పూన్ తీసుకుంటాను, అది తప్పేం కాదు. మీరు కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే మరీ నేనేమంత స్ట్రిక్ట్ డైట్ చేయట్లేదు. అంటే నా లైఫ్ స్టైల్లో నేను మరీ స్ట్రిక్ట్గా డైట్ చేస్తున్నాను అనే ఫీలింగ్ నాకు అనిపించకుండా నేను డైట్ చేయాలి, అది నా ఒక ఉద్దేశం అనమాట. అందుకనేసి సో అది లంచ్ అయిపోగానే ఇంకా నాకు ఈవినింగ్ ఎందుకో ఫుల్గా అనిపించింది. ఇంకా డైరెక్ట్ డిన్నర్కి అని చెప్పేసి ఈ రస్క్ ఉంటుంది కదా, ఆ రస్క్ను ఇంకా కాఫీ తీసుకున్నాను. తర్వాత కొంచెం వెల్తిగా అనిపిస్తే కొద్దిగా రసం అన్నం తీసుకున్నాను. అంతే ఈ రోజుకి ఇంకా మీల్ ప్లాన్. సో నేను ఇలా సింపుల్గా అంటే నాకు అలవాటైపోతుంది కొంచెంగా అంటే ఫుడ్ తగ్గించి తినడము. సో దాంతో ఈరోజు మొత్తం నా ఫుడ్ మొత్తం 6 లోపలే అయిపోయింది ఇంకా తీసుకోవడం. ఎందుకంటే నేను 16:8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కదా కాబట్టి. సో మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఏ విండో ఫాలో అవుతున్నారు, అంటే ఎన్ని గంటల సేపు ఫాస్టింగ్ చేస్తున్నారు, ఎన్ని గంటల సేపు ఈటింగ్ పీరియడ్లో ఉన్నారో కామెంట్ చేయండి. తర్వాత పొద్దునైతే వాకింగ్ చేశాను కదా, ఇంకా సాయంత్రం ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేద్దామని చెప్పేసి నేను ఈ మధ్య షటిల్ బ్యాట్ కొనుక్కున్నాను చెప్పాను కదా, దాంతో ఈవినింగ్ వచ్చేసి ఇంకా షటిల్ ఆడుతున్నాం కొంతసేపు. నేను మా ఆయన ఆడామన్నమాట. ఇంకా మధ్యలో మా కజిన్స్ కూడా యాడ్ అవుతూ ఉంటారు. సో మారి ఆడతాం. కానీ నేనైతే ఖచ్చితంగా 1 అవర్ పెట్టేసుకుంటాను. ఆ 1 అవర్ వరకు నేనైతే ఎవరికి బ్యాట్ ఇవ్వను. ఇంకా నాది కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎవరినైనా ఆడుకోండి ఇంకా అని చెప్పేస్తాను. సో నేనైతే 1 అవర్ కంప్లీట్ చేస్తాను. ఇందులో నాకు కొంచెం స్టెప్స్ కౌంట్ అవుతాయి, ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. అంటే ఊరికే సింపుల్గా వాకింగ్ చేయడం కంటే నాకు ఇది బాగా ఫన్ అనిపించింది ఈ మధ్య, అందుకే ఇది ఫాలో అవుతున్నాను. అంటే నాకేదో ఇది బాగా వచ్చేస్తుంది, నేనేమి ఈ గేమ్లో తోపని కాదు, జస్ట్ ఫన్, మనం ఇట్లు అటు కదలాలి, అందుకని ఇదొక రీజన్ అంతే, వేరేమీ లేదు. సో ఇందులో చూడండి హ్యాపీగా ఇంకా అంటే నేను ఒకటే కాకుండా నాతో పాటు మా ఆయన ఇంక్లూడ్ అవుతాడు, ఇంకా మా కజిన్స్ యాడ్ అవుతారు. సో అట్లా ఫన్ ఉంటుంది, మాట్లాడుకుంటూ ఉంటాము. అదే కాకుండా ఇంకా ఒట్టి వాకింగ్ అనుకోండి, సింపుల్గా మనం అటు తిరుగుతుంటే బోర్ కొట్టేస్తుంది. ఇంకా అంటే అవుట్డోర్ వాకింగ్ వెళ్తే ఓకే, కానీ మనం టెర్రస్ పైన లేకపోతే వీధిలోనో అంటే ఈ స్ట్రీట్లోనో ఇక్కడెక్కడ తిరగాలంటే పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఉండదు కదా. సో అందుకని ఈ షటిల్ అయితే కొనుక్కున్నాము, ఆడుతున్నాము. ఈ మధ్య బాగా ఎంజాయ్ చేస్తున్నా దాన్ని. చూసారా, మొత్తానికి ఈ రోజుకి నాకు 10,000 స్టెప్స్ కౌంట్ అయ్యాయి అనమాట. షటిల్ ఆడాను, ఇంకా పొద్దున వాకింగ్కి వెళ్ళాను కదా కాబట్టి 10,000కి వచ్చాయి అనమాట. సో ఇది ఈరోజు మొత్తానికి నేను చేసిన ఫిజికల్ యాక్టివిటీ. మీరు ఎటువంటి ఫిజికల్
ఫిజికల్ యాక్టివిటీ కన్సిడర్ చేసుకున్నారు, అంటే ఎటువంటి చేస్తున్నారు ఒక రోజులో అన్నది కామెంట్ చేయండి. అంటే వాకింగా, ఎక్సర్సైజా, ఏం చేస్తున్నారు అన్నది కామెంట్ చేయండి. సో చూసారు కదా, ఈరోజు నా మీల్ ప్లాన్ నా క్యాలరీస్ వచ్చేసి 900కి, అంటే 800 ప్లస్ 900 లోపలే సరిపోయింది. ఈరోజు నేను తీసుకున్న ప్రతిదీ ఇందులో ఎంటర్ చేశాను. ఎన్ని క్యాలరీస్ కూడా మీకు కనిపిస్తుంది కదా. ఒకవేళ మీకు ఈ యాప్ వాడడం ఇష్టం లేదు, ఇందులో ఎంటర్ చేయడం తెలియట్లేదు అంటే నా వీడియోస్ చూస్తే కూడా మీకు ఇంచుమించుగా నేను చాలా వరకు కవర్ చేసేసి ఉంటాను. అవి మీకు కూడా యూజ్ అవుతాయి, చూడండి. సో వీడియో పూర్తిగా చూస్తుంటే వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.